ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు సవీర్య ధన యోగం గురించి మనం తెలుసుకుందాం. ఈ యోగం అన్నది ఎలా ఏర్పడుతుంది అంటే, లగ్నాధిపతి బలం కలిగి ఏదైనా కేంద్రంలో గురువుతో కలిసి ఉన్నప్పుడు ఈ స్వవీర్య ధన యోగం అన్నది ఏర్పడుతుంది. అలాగే లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి రాశిలో ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానాధిపతి బలవంతుడై ద్వితీయాధిపతి నుండి కేంద్ర కోణంలో ఉన్నప్పుడు, ద్వితీయాధిపతి ఉచ్చలో లేదా స్వక్షేత్రంలో ఉన్నా సరే ఈ యోగం అన్నది ఏర్పడుతుంది. అలాగే లగ్నాధిపతి నుండి కేంద్ర కోణంలో ద్వితీయాధిపతి ఉన్నా లేదా ద్వితీయాధిపతి పరమోచ్చ స్థానంలో ఉన్నా లేదా ఉచ్చలో ఉన్న గ్రహంతో కలిసినా కూడా ఈ స్వవీర్య ధన యోగం అన్నది ఏర్పడుతుంది. అంటే లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి రాశిలో ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానాధిపతి బలం కలిగి ద్వితీయాధిపతి నుండి కేంద్ర కోణంలో ఉన్నప్పుడు, ద్వితీయాధిపతి లేదా ఉచ్చలో లేదా స్వక్షేత్రంలో ఉన్న లగ్నాధిపతి నుండి కేంద్ర కోణంలో ద్వితీయాధిపతి ఉన్నా సరే లేదా ద్వితీయాధిపతి పరమోచ్చ స్థానంలో ఉన్నా లేదా ఉచ్చలో ఉన్న గ్రహంతో కలిసిన ద్వితీయాధిపతి ఈ స్వవీర్య ధన యోగం అన్నది ఏర్పడుతుంది. ఈ యోగం ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, ఈ యోగం ఉన్నవాళ్ళు స్వయం కృషితో కష్టపడి చాలా విశేషంగా సంపాదించేవారై ఉంటారు. అంటే వారసత్వంగా వచ్చే సంపదలు ఎప్పుడు కూడా చిరకాలంగా ఉండకపోవడమో లేదా సరిగ్గా ఉపయోగించకపోవడమో జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి సంపదలు మనం ఎక్కువగా పనికిరాని వాటి కోసం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇటువంటి సంపదలు కలిగిన వారికి న్యాయబద్ధంగా సంపాదించే విధానం ఎంత కష్టమో తెలియని పరిస్థితి అన్నది ఏర్పడుతుంది. అంటే కష్టించి సంపాదించిన సంపదలు సక్రమంగా వినియోగం అనేవి అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ యోగం లగ్నాధిపతి మొత్తానికి జాతకం మొత్తం మీద కూడా బలంగా ఉండాలి ఈ యోగం ఏర్పడాలి అంటే, లేదంటే ఏదైనా కేంద్రంలో ఉండి గురువుతో కలిసి ఉండాలి. ఇంకా లగ్నాధిపతి ఏదో ఒక నవాంశలో ఉంటాడు. అలాగే ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో ఏదో ఒక స్థానంలో ఉంటాడు. అలాగే ఆ రాశినాథుడు ద్వితీయాధిపతికి కేంద్ర కోణంలో ఎక్కడైనా ఉండాలి. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు లగ్నం కన్యా లగ్నానికి దీని అధిపతి మకర నవాంశలో ఉన్నాడు అనుకుంటే, అంటే కన్యానికి అధిపతి బుధుడు మకర నవాంశలో ఉన్నాడు అనుకుంటే, దీనికి అధిపతి అయిన శని మేషంలో ఉన్నాడు. మేషాధిపతి కుజుడు, ద్వితీయాధిపతి శుక్రునికి కేంద్రంలో ఉండాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ అన్నది మీకు తీసుకొని ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇది రాశి చక్రం, హంసచక్రం. ఇక్కడ లగ్నం చూసుకున్నట్లయితే లగ్నం కుంభలగ్నం, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో చంద్రశనులు, షష్టంలో రవి, సప్తమంలో శుక్ర బుధ కుజగ్రహాలు, అష్టమంలో కేతువు, దశమంలో గురుగ్రహం. ఇక్కడ మన నిర్వచనం ఏంటంటే, లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి, లగ్నాధిపతి ఇక్కడ లగ్నం కుంభలగ్నం కాబట్టి లగ్నాధిపతి శని ఉన్న నవాంశలో కనుక శని మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మేషంలో ఉండడం గమనించవచ్చు. లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి, లగ్నాధిపతి శని ఇక్కడ రాశి చక్రం చూసుకున్నట్లయితే కుంభరాశికి కుంభలగ్నానికి అధిపతి అయిన శని మేషంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంశలో మనం చూసుకున్నట్లయితే మేషంలో ఉండడం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మేష నవాంశ స్థితి అన్నది ఏర్పడింది. ఈ మేషరాశికి అధిపతి అయిన కుజుడు రాశిచక్రంలో ఇక్కడ సింహరాశిలో ఉండడం గమనించవచ్చు. అంటే లగ్నాధిపతి అయిన శని మేష నవాంశ స్థితిలో ఉండి ఈ మేషానికి అధిపతి అయిన కుజుడు మన రాశిచక్రంలో చూసుకున్నప్పుడు సింహరాశిలో ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ సింహరాశికి అధిపతి అయిన రవి ద్వితీయాధిపతి గురువు నుండి కోణంలో ఉండడం జరిగింది. అంటే సింహరాశికి ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి అధిపతి అయిన రవి మన ద్వితీయాధిపతి అంటే ఎవరు? ఇక్కడ మీనరాశికి అధిపతి అయిన గురువు. ద్వితీయం అంటే ఇక్కడ లగ్నం నుంచి పరిశీలన చేసినప్పుడు మీనరాశికి అధిపతి అయిన గురువు, ద్వితీయాధిపతి గురువు నుంచి మనం పరిశీలన చేసినప్పుడు రవి అన్నది 9వ స్థానంలో 1 2 3 4 5 6 7 8 9 అంటే ద్వితీయాధిపతి గురువు నుంచి పరిశీలన చేసినప్పుడు రవి 9 అంటే కోణంలో ఉండడం మనం గమనించవచ్చు. కోణాలు అని వేటిని అంటారంటే లగ్న పంచమ నవమ స్థానాన్ని కోణాలని అంటారు. కాబట్టి ద్వితీయాధిపతి అయిన గురువు నుంచి పరిశీలన చేసినప్పుడు రవి కోణంలో ఉండడం మనం ఇక్కడ
గమనించవచ్చు. అంటే ఈ జాతకం వాళ్ళు సాధారణ కుటుంబానికి చెందిన వారైనా సరే తర్వాత వీళ్ళు చాలా స్వయం కృషితో చాలా విశేషంగా సంపాదించడం అన్నది జరిగింది. మరొకసారి వివరిస్తున్నాను. ఉదాహరణ, ఇక్కడ లగ్నం కుంభలగ్నం అయింది. లగ్నాధిపతి అయిన శని ఇక్కడ చూసుకున్నట్లయితే అంశలో మేష నవాంశ స్థితిలో ఉండడం జరిగింది. మేషానికి అధిపతి అయిన కుజుడు రాశి చక్రంలో సింహరాశిలో ఉండడం గమనించవచ్చు. అలాగే ఈ సింహరాశికి అధిపతి అయిన రవి ద్వితీయాధిపతి అయిన గురువు నుంచి కోణంలో ఉండడం గమనించవచ్చు. కోణం అంటే నవమ స్థానం. ద్వితీయాధిపతి అయిన గురువు నుంచి మనం పరిశీలన చేసినప్పుడు రవి కోణ స్థితిలో ఉండడం గమనించవచ్చు. వీటి వల్ల ఈ స్వవీర్య ధన యోగం అన్నది ఏర్పడింది. ధన్యవాదములు.